పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయం వివాదం మరోసారి బగ్గుమంది. శ్రీరామనవమి వేడుకల వేళ అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా పెద్దపేటలో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని సందర్శించుకునేందుకు వచ్చిన రఘురామకృష్ణరాజును పెద్దపేట ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు. ఉధృత పరిస్థితులు పెరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల రక్షణ నడుమ రఘురామకృష్ణరాజు ఆలయంలోని రాములవారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటన ముగించుకొని వెనుతిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. స్థానికులు అక్కడికి వచ్చిన భక్తులు హిందువులపైన కర్రలతోటి దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పోలీసులు ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులపైన కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీరామనవమి రోజున భక్తి పారవశ్యంతో ఉండాల్సిన పెద్దపేట ఈ రక్తపాతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కింద కింద కాలు పెట్టాను అమ్మ లోపలికి రాకమ్మా అమ్మ ఆగమ్మా అమ్మ కిందకి కిందకి కిందకేయండి కిందకేయండి రోపు రోపు కిందకేయండి రోపు కిందకేయండి ఈ మార్పులు ఏం చేయాలనుకుంటున్నావు? చంపండి చచ్చిపోతా చచ్చిపోతాకి వెళ్ళిపోతుంటే కొడత స్టార్ట్ చేశారు. నా మీద ఒక 100 పడింది. మొత్తానికి ఇది టాపు కూర్చుని అంటే 5 చెప్పడం ఆయన ఒక్క కొబ్బరికాయ కొట్టండి బాబు ఎలా ఉండమ్మా ఉమా హాయ్ హాయ్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయం వివాదం మరోసారి బగ్గుమంది. శ్రీరామనవమి వేడుకల వేళ అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా పెద్దపేటలో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని సందర్శించుకునేందుకు వచ్చిన రఘురామకృష్ణరాజును పెద్దపేట ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు. ఉధృతత పెరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల రక్షణ నడుమ రఘురామకృష్ణరాజు ఆలయంలోని రాములవారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటన ముగించుకుని వెనుతిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. స్థానికులు అక్కడికి వచ్చిన భక్తులు హిందువులపైన కర్రలతోటి దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పోలీసులు ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూ ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులపైన కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీరామనవమి రోజున భక్తి పరవశంతో ఉండాల్సిన పెద్దపేట ఈ రక్తపాతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ
సత్యం సత్యవతకి